అనే చర్చ జరుగుతోంది. పోలీసుల ఆధ్వర్యంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 7 ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. కౌంట్ లోపల సోదాలకు సంబంధించి వీడియో రికార్డింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అణువణువును తనిఖీలు చేస్తున్నారు. ఇన్ని గంటలు ఎందుకు అంశం పైన కూడా ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. చెన్నై కస్టమ్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని వారు అదుపులోకి తీసుకుంటున్నారు, వారి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. మొత్తానికి హర్షారెడ్డికి సంబంధించిన కేసు అయితే వాచ్ అత్యంత 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు విలువ చేసే ఒక్కొక్క వాచ్ ను స్మగ్లింగ్ ఒక స్మగ్లర్ ద్వారా కొనుగోలు చేశారు. హవాలా తర్వాత క్రిప్టో కరెన్సీ రూపంలో వాటిని చెల్లించారు డబ్బును అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. ఒకవేళ అలాగానే చేస్తే మనీ లాండరింగ్ ఈ మెషిన్స్ ని తీసుకుని వెళుతున్నారు అనే చర్చ జరుగుతోంది. పోలిటింగ్ మెషిన్లను తీసుకువెళ్లారు. సాయంత్రం మరొక కౌంట్ ఏం జరుగుతోంది, ఎంత నగదు ఈడీ అధికారులు కనుగొన్నారు అనే విషయంపై చర్చ జరుగుతోంది. పొంగులేటి ఇంటికి వెళ్లిన బంధువుల్ని బయటకు వెళ్లనివ్వలేదు అధికారులు. పొంగులేటి బంధువుల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి ఇంట్లోనే ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి కూడా ఉన్నారు. ఒకసారి పొంగులేటి నివాసం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు.